సంక్రమణం సంక్రమణం సంస్కృత సంక్రమణం 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 సంస్కృత సంక్రమణం. వందే సంస్కృత మాతరం. సర్వేభ్యః సుప్రభాతం. స్వస్తి శ్రీ శార్వరి కార్తీక బహుళ ద్వితీయాయాః బుధవాసరస్య తదను వింశత్యుత్తర ద్విసహస్రవర్షస్య డిసెంబర్ ద్వితీయ దినాంకస్య వార్తాసు భవతాం సర్వేషాం హార్దం స్వాగతం. ఇయం సంస్కృత భారతి తెలంగాణ. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః అంబాళం పార్థసారథిః. వార్తా సంపాదకః శ్రీ సామల మోహనః. అద్యతన వార్తాః. అనంతాకాశే సంస్థిత నక్షత్రాణాం ఆకాశగంగానాంచ విషయే వినూతన మాపనచిత్రమేకం ఆస్ట్రేలియా వైజ్ఞానికాః వినిర్మాయ హ్యః ఆవిష్కృతవంతః. ఆస్ట్రేలియాయాం విద్యమాన మరుభూమౌ మహావాననిరీక్షణ్య అర్థాత్ టెలిస్కోప్ ద్వారా ఆకాశే నక్షత్ర సమూహాన్ సంవీక్ష్య లక్షశః ఆకాశగంగాః నక్షత్రాణి చ విజ్ఞాయ మాపనచిత్రమిదం ఆవిష్కర్తుం శక్తవంతః ఇతి సమాచారः. అమెరికాయాः స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకానాం అపేక్షయా అస్మాకం భారతస్య స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోదయస్య విగ్రహ సందర్శకాः అత్యధికాः సంజాతాः ఇతి యః గుజరాత్ రాజ్యస్య ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ రాజీవ్ గుప్తా మహోదయः అకథయత్. కరోనా పూర్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోదయస్య విగ్రహ సందర్శనార్థం ప్రతిదినం 13,000 జనాः సందర్శకాः ఆయాంతి స్మ. కింటు ఇదానీం ప్రతిదినం 10,000 జనాः ఆయాంతి ఇత్యపి అవోచత్. హ్యః భారత నావికాదళం అండమాన్ నికోబార్ ద్వీపేభ్యः బ్రహ్మోస్ సూపర్సోనిక్ మాలికాయాం విద్యమాన నౌకా విధ్వంసక క్షిపణిమేకం ప్రయోగం కృత్వా సఫలతాం ప్రాప్నోత్. అధునా అస్మాకం డిఆర్డిఓ సంస్థ అస్య క్షిపణేః సామర్థ్యం ప్రాయః 300 కిలోమీటర్తః 150 కిలోమీటర్ పరిమితం వర్ధయితుం సశక్తా జాతా ఇతి విశేషः. భారతస్య క్రికెట్ దిగ్గజः శ్రీమాన్ సచిన్ టెండూల్కర్ మహోదయः క్లిష్టవ్యాధిగ్రస్తానాం బాలానాం కృతే వైద్యార్థం ధనసాహాయ్యం స్వస్య ఏకం ఫౌండేషన్ సంస్థయా ఆంధ్రప్రదేశः పశ్చిమవంగः అసోం కర్ణాటక తమిళనాడు ఇత్యాదిషు రాజ్యేషు శతాధికేభ్యः బాలేభ్యः కర్తుం సంసిద్ధः అభవత్. గత 12 దినేభ్యः ప్రచలితాని తుంగభద్రా పుష్కరాణి హ్యః ప్రాతః ప్రత్యేక పూజాభిః ప్రారభ్య అంతిమదినస్య పుష్కరాణి మధ్యాహ్నే 12 వాదనాత్ 1 వాదన మధ్యే అభిజిత్ లగ్నే యాగశాలాయాం పూర్ణాహుతిం దత్వా సమాపితవంతః. येषु 12 दिनेषु ये पुष्करस्नानं न आचरितवन्तः ते सर्वे अपि अस्मिन् वर्षे यदा कदापि मध्याह्ने 12तः 2 मध्ये पुष्करस्नानं कृत्वा समानफलं प्राप्तुं शक्नुवन्तीति च देवादायशाखा समसूचयत्. आग्नेय गंगासागरे अभिभूत तीव्र अल्पपीडनमेकं आगामि 24 घण्टासु इतोपि अधिक बलवतां प्राप्य झञ्झावातः भवितुम् अवकाशः अस्ति इति च वातावरणशाखा समसूचयत्. अस्य बुरेवी नाम झञ्झावातस्य कारणेन आगामि 36 घण्टासु प्रकाशं नेल्लूरु इत्यनयोः जनपदयोः अतिवृष्टेः रायलसीमायां सामान्यवृष्टेः च संभावना अस्ति इति समाचारः. तेलंगाणायां विद्यमान 7 विश्वविद्यालयानां पीजी पाठ्यक्रमेषु प्रवेष्टुं प्रवेशपरीक्षाः अद्य आरभ्य अस्य मासस्य 11 दिनाङ्कपर्यन्तं सञ्चाल्यन्ते. 7 विश्वविद्यालयेषु 32,000 स्थानानां निमित्तं प्रायः 85,000 विद्यार्थिनः स्पर्धमानाः सन्ति इति च समाचारः. ह्यः तेलंगाणायां भाग्यनगरस्य बृहन्नगरपालिका निर्वाचनकार्यक्रमः प्रातः 7 वादनात् आरभ्य सायं 6 वादनपर्यन्तं सञ्चालितः. अस्मिन् निर्वाचने राजनैतिक प्रमुखाः तदनन्तरं सिनी प्रमुखाः च प्रातःकाले एव स्वीय मताधिकारित्वं सद्विनियोगम् अकुर्वन्. आहत्य 1,500 मतदानकेन्द्रेषु
नवचत्वारिंशत्यधिक-100 स्थानेषु निर्वाचनकार्यक्रमः समाप्तः। एतेषु सायं 6:00 प्रायः 37% मतदानमेव सञ्जातमिति भारतनिर्वाचनसञ्चालनसमितिः समसूचयत् इति वार्ताः। अद्यतनं सुभाषितम्। तत्र मित्र न वस्तव्यम् यत्र नास्ति चतुष्टयम् ऋणदाता च वैद्यश्च श्रोत्रियः सुजला नदी। भावः ऋणदाता उत्तम वैद्यः वेदज्ञानी ब्राह्मणः नित्यप्रवाहिनी नदी इत्यादयः चत्वारः यत्र न विद्यन्ते तत्र वासः न कर्तव्यः। अस्तु, श्वः प्रभाते नूतनवार्ताभिः सह पुनर्मेलिष्यामः। तावत्पर्यन्तं मङ्गलं भवतु। धन्यवादाः। लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि।